నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హెమరాయిడ్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యతో బాధపడుతున్నారా? వీటి వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు. నమస్తే మేడం. సో ఫస్ట్లీ హెమరాయిడ్స్ అంటే ఏంటి అండ్ ఇది ఎందువల్ల వస్తుందంటారు? హెమరాయిడ్స్ అనగా మనకి యానస్ ఆర్ రెక్టల్ వాల్లో నుంచి వచ్చినటువంటి వెయిన్స్ ఇన్ఫ్లేమ్ అవ్వడం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెయిన్స్ వ్యారికోసిటీ ఆర్ డైలటేషన్ అవుతాయి, దాంతోపాటు ఇన్ఫ్లేమ్డ్ అవుతాయి, అంటే వాపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని హెమరాయిడ్స్ అంటూ ఉంటాము. యూజువల్లీ వ్యారికోస్ వెయిన్స్ ఉండే వాళ్ళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళకే ఎక్కువగా ఈ యొక్క హెమరాయిడ్స్ వచ్చే సూచనలు ఉంటాయి. యూజువల్లీ నార్మల్గానే బవల్స్ ఉన్నప్పటికీ కొంతమందికి ఇంటర్నల్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తర్వాతనే వాళ్ళకి బవల్ మూమెంట్స్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ప్రొలాంగ్ అంటే క్రానిక్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పడుతున్న వాళ్ళల్లోనే ఈ యొక్క పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అంటూ ఉంటాం డెవలప్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్ఫ్లేమ్డ్ వెయిన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఈవెన్ బవల్ మూమెంట్స్ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే వన్స్ ఒకసారి వాపు గురైనందువల్ల స్పేస్ ఫర్ బవల్ మూమెంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలా కూడా మనకి ఇన్ రిటర్న్ బవల్ ప్యాసేజ్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామందికి వాపుతో కూడిన నొప్పి అనేది చాలా సివియర్గా ఉంటూ ఉంటుంది. దాంతోపాటు బ్లీడింగ్ రెక్టమ్ అనగా రక్తం పడుతూ ఉండడం. ఇది కొంతమందికి ఏ పెయిన్ లేకుండా కూడా ఈ రక్తం పడడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్లీడింగ్ అనేది ఎంతవరకు ఉంది, ఓన్లీ కొద్దిపాటుగా ఉందా, లేకపోతే చుక్కలుగా చాలా వరకు బ్లీడింగ్ అనేది అవుతుందా, లేదా కొంతమందిలో ఇది రేర్ అంటే ఎప్పుడో ఒకసారి కనిపించడం అనేది జరుగుతుంది. కొంతమందిలో రెగ్యులర్ బేసిస్గా అంటే ఎవ్రీ డే బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎవ్రీ డే బ్లీడింగ్ అవుతుందో ఖచ్చితంగా వాళ్ళకి అనీమిక్ ప్రాబ్లం అంటే బ్లడ్ తగ్గిపోవడం బాడీలో అనేది కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎంత సివియర్గా ఉంది అనేది చూసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మెయిన్గా హెమరాయిడ్స్ అనేది ఏ స్టేజ్లో ఉంది, బికాస్ మనం హెమరాయిడ్స్ని స్టేజెస్ కిందగా డివైడ్ చేసుకుంటే కనుక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి గ్రేడ్ 1లో ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి. పెయిన్ వెరీ రేర్గా ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్గానే ఉంటుంది కనుక ఎక్స్టర్నల్గా ఏది కూడా కనిపించదు. పేషెంట్ కూడా గమనించడం అనేది చాలా తక్కువ. సో పెయిన్ కూడా ఎప్పుడో ఒకసారి రావటము, ఎప్పుడైతే ఎక్కువగా హార్డ్ స్టూల్ వస్తుందో అప్పుడే ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో హెమరాయిడ్స్ గ్రేడ్ 1లో వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం అనేది చేంజెస్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి యాక్టివిటీ అనేది పెంచుకుంటే కనుక ఈ యొక్క ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించవచ్చు. గ్రేడ్ 2 మాత్రం ఎదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. కొంతమందికి ఇంటర్నల్గా ఉంటూనే ఎప్పుడైతే బవల్ మూమెంట్స్ పాస్ అవుతాయో ఎక్స్టర్నల్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కొద్దిపాటిగా పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్ఎల్స్ ఓన్లీ డ్యూరింగ్ బవల్ మూమెంట్స్ అంటే వాళ్ళకి మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రమే నొప్పి రావటం, ఆ తర్వాత తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి కేసెస్ నెగ్లెక్ట్ చేయకుండా ఈ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది. సో గ్రేడ్ 3లో మాత్రం ఎక్స్టర్నల్ ఉంటాయి. అలాగే నంబర్ ఆఫ్ పైల్స్ అంటే నంబర్ ఆఫ్ వెయిన్స్ ఏవైతే స్వాలన్ అయిపోయి ఎన్గాజ్డ్ అయిపోయి డిస్టెండెడ్ అంటాం. డిస్టెండెడ్ అంటే కిందికి జారిపోయి కనిపిస్తూ ఉంటాయి. అది మల్టిపుల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే గ్రేప్ ఆర్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా మనకి వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది కొద్దిగా బవల్ మూమెంట్స్కి ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఇవి అడ్డుగా నిలిచే అవకాశం ఉంటాయి. దానివల్ల బవల్ మూమెంట్స్ అనేది ఈజీగా లేకపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో అలా ఇలా మీకు ఎప్పుడైతే ఎన్గాజ్డ్ వెయిన్స్ మల్టిపుల్ ఉన్నాయి, బవల్ మూమెంట్స్కి అడ్డుగా ఉన్నాయి అన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్గా బ్లోటెడ్ అబ్డమన్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో బ్లీడింగ్ రెక్టమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎంగాజ్డ్ వెయిన్సే కాకుండా వెయిన్స్ వాపుకు గురవడమే కాకుండా అవి పగలటము, దాని నుంచి రక్తం రావటము. సో ఇది 4th స్టేజ్. ఇంటర్నల్ ఉన్నా కానీ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ గ్రేడ్ 2లో కూడా బ్లీడింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బయటికి పైల్స్ కనిపించకపోయినప్పటికీ
గ్రేడ్ 2 పైల్స్ బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. బట్ మేబీ హార్డ్ స్టూల్ ఆర్ ఇంజురీ టు యానల్ కెనాల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంజురీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే రక్తం కనిపించే అవకాశం ఉండదు. కానీ క్రానిక్గా కనిపిస్తుంది, వారం కంటే ఎక్కువగా కనిపిస్తుంది, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలామందిలో ఇలా ఇది మామూలే కదా, పైల్స్ కదా, బ్లడ్ వస్తుంది కదా అని వదిలేస్తే అది ఫిషర్తో పాటు ఫిస్చులా కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ వూండ్ ఫామ్ అవుతుందో అది హీలింగ్ అనేది తక్కువ ఉండే అవకాశం, కొంతమందిలో ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఉన్నటువంటి పేషెంట్స్లో ఈ యొక్క వూండ్ అనేది హీల్ అవ్వకపోవటం, దాంతోపాటు వూండ్ అనేది పెద్దగా అవ్వటం, అక్కడ టిష్యూ కూడా లాస్ అవ్వటం, దాంతో యానల్ కెనాల్ రెక్టమ్ నుంచి కూడా గ్రాయిన్ రీజన్లో ఒకవేళ లేటరల్ సైడ్స్ అయితే కనుక గ్రాయిన్ రీజన్ వరకు కూడా ఈ ఫిస్టులా ఫామ్ అవ్వటము ఎక్స్టర్నల్ ఓపెనింగ్తో, అంటే ఈ యాప్సెస్ లాగా పస్ ఫార్మేషన్ అయిపోతూ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ గ్రాయిన్ రీజన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే 6 o'clock పొజిషన్లో కానీ 12 o'clock పొజిషన్లో కానీ ఒకవేళ ఈ యొక్క ఫిస్టులా డెవలప్ అయినట్టయితే కనుక చాలా ఇబ్బందికరమైన విషయం. ఇఫ్ ఇట్ ఈస్ 6 o'clock పొజిషన్, ఇక్కడ మనకి రెక్టం కంటే కింద వచ్చినటువంటి ఓపెనింగ్ ఉంటుంది, ఫిస్టులా ఉంటుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్ చెప్పుకోవచ్చు. కూర్చోలేకపోవడం అనేది చాలామందిలో ఇది ఉండే అవకాశం ఉంటుంది. సో యాప్సెస్ అనేది కొంతమందిలో పెద్దగా కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. 2 centimeters to 4 centimeters, 6 centimeters కెనాల్ ఫామ్ అవ్వటం అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రమ్ ద రెక్టమ్ టు ద అవుటర్ వాల్. సో ఇక్కడ మనకి 12 o'clock పొజిషన్లో ఉంటే మాత్రం మేబీ ఇట్ పియర్సెస్ ఇంటూ యురెథ్రల్ రీజన్. కొంతమందిలో యురెథ్రల్ రీజన్కి వెళ్ళిపోవటం, అలాగే కొంతమందికి మనకి ఉమెన్కి అయితే కనుక జెనైటో యూరినరీ ట్రాక్ట్లోకి ఈ ఫిస్టులా ఫామ్ అవ్వటం అనేది కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క పైల్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, చాలా త్వరగా ఇది ట్రీట్మెంట్ తీసుకొని ఆ వూండ్ని పూర్తిగా తగ్గేటట్టుగా మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనకి ఏ లెవెల్లో ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. మల్టిపుల్ ఉంటే కనుక ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి పూర్తిగా. ఒకవేళ ఆ వెయిన్స్ ఒకవేళ చాలా ఎంగోజ్డ్ అయినట్టయితే కనుక దానికి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. వితౌట్ ఎనీ సర్జరీ, ఓన్లీ విత్ మెడిసిన్స్ మనం ఈ యొక్క పైల్స్ని పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అంటే హిమరాయిడ్స్ని ముందుగా మీరు స్టేజ్ 3 లోపు అయితే ఈజీ అవుతుంది రికవర్ అవ్వడానికి అంటున్నారు కాబట్టి ముందుగా గుర్తించే ఛాన్స్ ఉందంటారు? ఎస్, చాలా సిమ్టమ్స్ అనేది రేర్గా కనిపించినప్పటికీ ఎక్కువ మట్టుకు పెయిన్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ బ్లీడింగ్ లేకపోయినప్పటికీ పెయిన్ అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. సో పెయిన్ ఉన్నప్పుడే ఇమ్మీడియట్గా చూపించుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే బవల్స్ ఎలా ఉన్నాయి, హార్డ్ స్టూల్ ఉంటే, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంది, లేదా కొన్ని కండిషన్స్ చెప్పుకోవచ్చు మనం. అంటే ఈవెన్ దో వాళ్ళకి హార్ట్ స్టూల్ లేకపోయినప్పటికీ దేర్ ఈజ్ రెగ్యులర్ బవల్ మూమెంట్స్, అంటే ఎక్కువగా బవల్ మూమెంట్స్ ఉన్నటువంటి కేసెస్ వచ్చేసి మనకి ఐబిఎస్లో కూడా ఇక్కడ మనకి మూమెంట్ ఆఫ్ యానల్ కెనాల్ కానీ రెక్టమ్ కానీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ జరుగుతుంది. అలాగే కొంతమందిలో డయేరియా అని చెప్పుకోవచ్చు, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో చెప్పుకోవచ్చు, లేదా లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్స్ లైక్ కొలనైటిస్ కానివ్వండి, అల్సరేటివ్ కోలైటిస్ కానివ్వండి, లేదా కొంతమందికి లార్జ్ ఇంటెస్టైన్స్లో వివిధ రకాల ఇన్ఫ్లమేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కొంతమందిలో గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరిలో కూడా స్ట్రెయిన్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు ఈ యొక్క వెయిన్స్ అనేది ఎన్గోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ద అదర్ రీజన్. ఒబేసిటీలో కూడా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆన్ ద ఇంటెస్టైన్స్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోవటం వల్ల పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ కండిషన్లో ప్రెగ్నెన్సీ కూడా ఎప్పుడైతే బిడ్డ డెవలప్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి స్ట్రెయిన్ అనేది మనకి ఇంటెస్టైన్స్లో, లార్జ్ ఇంటెస్టైన్స్లో ఎక్కువగా పడుతూ ఉంటుంది. దానివల్ల కూడా అప్పుడు రెక్టల్ రీజన్ నుంచి ఎక్కువగా ప్రెషర్ పడటం వల్ల ఈ వెయిన్స్ అనేది ఎన్గోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా చూస్తే కనుక మేబీ 30+, 40+ ఏజ్ గ్రూప్లోనే మనకి ఈ యొక్క హెమరాయిడ్స్ వస్తాయి అనేది ఒక ఐడియా ఉంది. బట్ నవడేస్ యంగర్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ టీనేజ్ పీపుల్లో కూడా
పైల్స్ డెవలప్ అవుతున్నటువంటి విషయం మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం. సో మేబీ ఇట్ ఈస్ ఫుడ్ హ్యాబిట్స్, యాక్టివిటీ. సో ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గుతుందో ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గుతాయి, అప్పుడు కూడా ఈ యొక్క హార్డ్ స్టూల్ రావటము, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది రెక్టంలో ఎక్కువ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లోనే సర్జరీకి వెళ్ళడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇది ఏ సర్జరీ లేకుండానే సింపుల్ మెడిసిన్స్తోనే పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈవెన్ హెమరాయిడ్స్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది, ఫిషర్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది, ఫిస్టులా కూడా. ఫిస్టులా ఆల్సో గ్రేడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి మైల్డ్ టు సివియర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. వెరీ మైల్డ్ కేసెస్ వచ్చేసి ఇంటర్ స్వింగ్ట్రిక్ ఫిస్టులాస్, వెరీ 0.5 mm కంటే తక్కువ ఉన్నటువంటి ఫిస్టులాస్, వీటికి కూడా సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఓన్లీ విత్ మెడిసిన్స్ ఈ ఫిస్టులను పూర్తిగా తగ్గించవచ్చు. మీరు ఒకవేళ రీసెంట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్తో నొప్పి కానీ, పెయిన్ కానీ, పస్ డిశ్చార్జ్ కానీ, స్ట్రెయినింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా డయాగ్నోసిస్ కూడా ఇంపార్టెంటే. అలాగే ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేసుకుంటే కనుక అంత త్వరగా మనకి ఇంకా ఈ యొక్క వూండ్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు సంతోష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. ఫైల్స్ అవుతున్నాయి మేడం. ఓకే, మీ ఏజ్ చెప్పండి. ఏజ్ చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? 27, 28 ఉంటుంది మేడం. ఓకే, సో పైల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? 1 year అవుతుంది మేడం. ఓకే, పైల్స్ అనేది ఎన్గాజ్డ్ వెయిన్స్, అంటే వెయిన్స్ అనేది ఎక్కువగా వాపుకు గురైంది. ఇక్కడ మీకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, హార్డ్ స్టూల్ ఉండకూడదు, కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు. అలా ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి హెమరాయిడ్స్, ఆల్రెడీ డెవలప్ అయినటువంటి పైల్స్కి ట్రీట్మెంట్ అవసరము. మీరు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, దాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. వాపు అవన్నీ కూడా తగ్గించవచ్చు. ఓకే మ్యామ్, అంటే ఏదన్నా ఆర్గన్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే మన క్రోనిక్ కండిషన్స్ వల్ల హెమరాయిడ్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటి కండిషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ మనకి ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది కాకుండా ఇంటెస్టైనల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో, లేదా కొంతమందిలో వూండ్స్ డెవలప్ అయినటువంటి వాళ్ళలో, అల్సరేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గిన వాళ్ళలో ఈ యొక్క పైల్స్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫిస్టులా అనేది కూడా ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొలైటిస్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఫిస్టులా అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గి ఉంటుందో అప్పుడు ఫిస్టులా ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో పైల్స్ డెవలప్ అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోవటం, దానివల్ల ఆ యొక్క వూండ్ అనేది పెద్దగా అవటం అనేది, ఇప్పుడు మనం ఇంతకుముందు కాలర్తో మాట్లాడిన 27 year oldకి పైల్స్ డెవలప్ అయింది. సో ఇది అంతా కూడా వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఆఫ్ రెక్టమ్ అని చెప్పుకోవచ్చు. యానల్ కెనాల్లో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డ్యూ టు హార్ట్ స్టూల్, కాన్స్టిపేషన్, మలబద్ధకం ఇవన్నిటి వల్ల డెవలప్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, వాళ్ళ డే టు డే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పైల్స్లో. వాటర్ ఇంటేక్, సో ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదో మలబద్ధకం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి కూడా అని చెప్పుకోవచ్చు. వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది అంటే బికాస్ వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా లేకపోవటం అనేది చెప్పుకోవచ్చు. హార్డ్ స్టూల్ దీనికి ఫస్ట్ ప్రైమరీ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఇంటేక్, అంటే పీచు పదార్థం ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక మలబద్ధకంని అనేది పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో యూజువలీ చాలామంది అడుగుతుంటారు, హెమరాయిడ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ తినచ్చా లేదా స్పైసీ ఫుడ్ తినచ్చా అని. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మలబద్ధకం అనేది స్టార్టింగ్, యాక్చువల్గా హెమరాయిడ్స్ కంటే కూడా ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఎప్పుడైతే మలబద్ధకం డెవలప్ అవుతుందో అప్పుడే మీరు తీసుకునే ఆహారంలో చేంజెస్ తీసుకొచ్చుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, అలాగే కొన్ని అండర్లయింగ్ కాజెస్, ఇప్పుడు ఇంతకుముందు అడిగినట్టు అండర్లయింగ్ కాజెస్ వచ్చేసి మనకి డయాబెటీస్, హైపోథైరాయిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు, యాసిడిటీ, క్రానిక్ యాసిడిటీ, క్రానిక్ అల్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు
ఈ యొక్క ప్రాబ్లం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గించేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ లైక్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అల్సరేటివ్ కొలైటిస్, లార్జ్ ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్, అలాగే కొంతమందిలో ట్యూమర్స్ డెవలప్ అవ్వడం. ట్యూమర్స్ అనేది కూడా చాలా రేర్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ట్యూమర్స్ కండిషన్ డెవలప్ అవుతుందో ఈ పైల్స్ అనేది కూడా ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్రానిక్గా ఈ పైల్స్ డెవలప్ అవ్వటము, అలాగే కాన్స్టిపేషన్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దానికి డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ ఈ మధ్యకాలంలో మోర్ దెన్ 15 days బ్లీడింగ్ రెక్టమ్ ఉంది, మోర్ దెన్ 1 month బ్లీడింగ్ రెక్టమ్ ఉంది, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా లోవర్ ఇంటెస్టైన్స్లో ఇన్వెస్టిగేషన్స్ అంటే సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి లేదా కొలనోస్కోపీ యూజువలీ సజెస్ట్ చేయము. ఓన్లీ సిగ్మాయిడోస్కోపీ అప్ టు ద కొలాన్ మనకి ఒకవేళ ఈ వుండ్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి కనుక ఈ పరీక్ష చేసినట్టయితే కనుక వేరే అన్ని కారణాలు కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక, అంటే ఎనీ ట్యూమర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక సిగ్మాయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేసినట్టయితే కనుక ఈ ఫిషర్స్ కూడా ఎంతవరకు ఉన్నాయి, కొంతమందికి జస్ట్ 1 centimeter 2 centimeters, కొంతమందికి 4 to 5 centimeters వరకు కూడా లాంగిట్యూడినల్ కట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఇంకొద్దిగా మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు దుర్గయ్య గారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. మనకు ఒక 8-10 days కొంచెం పెద్దగా మాట్లాడరా? హలో, వినిపిస్తుంది, చెప్పండి. నాకు రక్తము మోషన్స్ లో డైలీ 10 days పోతుందమ్మా. ఓకే, మా బ్లడ్ మీకు డ్రాప్స్గా పడుతుందా, హెవీగా పడుతుందా? ఫస్ట్ హెవీగా పడుతుంది మోషన్ పోయేటప్పుడు, దాని తర్వాత డ్రాప్స్ పడుతుంది. చాలా ఎక్కువ పడుతుంది. సో ఖచ్చితంగా ఇది పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బ్లీడింగ్ అనేది మనకి ఫిషర్ వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పైల్స్ డెవలప్ అయినప్పటికీ ఎప్పుడైతే లాంగిట్యూడినల్ స్లిట్ ఉంటుందో అప్పుడు ఈ బ్లడ్ ఎక్కువగా పడడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే నొప్పి కూడా ఉంటుంది. నొప్పి కూడా ఉందా మీకు? నొప్పికి ఏం లేదమ్మా. నొప్పి లేకుండానే బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అవుతుంటది. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది ఇది? నాకు 8-10 days నుంచి అవుతుందమ్మా. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఉందండి. బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొద్ది పరీక్షలు కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కండిషన్లో. ఎందువల్ల అవుతుంది, ఎంతవరకు ఉంది వూండ్ అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ కూడా ఈవెన్ దో బ్లీడింగ్ ఇంతవరకు మీకు 10 days కంటిన్యూస్ అయినప్పటికీ కంట్రోల్ అవ్వడానికి జస్ట్ వితిన్ 10 to 15 daysలోనే మీకు బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఫిషర్స్, ఫిస్టులా లాంటి కండిషన్స్కి ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి అని అందరూ అనుకుంటుంటారు. సో దీన్ని హోమియోపతి ద్వారా ఎలా ట్రీట్ చేస్తారు? ఎస్, ఈవెన్ పైల్స్కి కూడా చాలామంది సర్జరీ ఆప్ట్ చేస్తున్నారు. సో పైల్స్తో సర్జరీతో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని చెప్పుకోవచ్చు. బికాస్ పైల్స్ ఎప్పుడైతే ఎన్గాజ్డ్ అవుతూ ఉంటాయో, ఎప్పుడైతే వెయిన్స్ డైలేట్ అవుతూ డిస్టెండెడ్ అంటే కిందికి జారుతూ ఉంటాయో, అది టెండెన్సీ అనేది సర్జరీతో కంప్లీట్గా తగ్గించలేమని చెప్పుకోవచ్చు. సో ఒక పైల్ తీసేసినప్పటికీ మళ్ళీ ఇంకొక పైల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇక మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా రూట్ కాజ్ ఏంటి అని చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తూ, అలాగే ఆల్రెడీ ఎంగాజ్డ్ అయినటువంటి వెయిన్స్ కూడా డ్రై అయిపోయేటట్టు మెడిసిన్స్ ఇస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనుక పైల్స్కి మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అలాగే ఫిషర్కి సర్జరీతో ఫిషర్ అనేది ఎవరూ సరి చేయలేరు. బికాస్ ఇట్ ఈస్ ఎ లాంగిట్యూడినల్ కట్ ఫ్రమ్ ద యానల్ కెనాల్ టు ద అబవ్ అని చెప్పుకోవచ్చు. ఇంటెస్టైన్ ఎంతవరకు కట్ ఉంది అనేది తెలియదు. సో ఈ కట్ని నెమ్మదిగా దీనికి మెడిసిన్స్ ఇస్తూ ఆ కట్ని వూండ్ని అనేది హీల్ చేయడం అనేది జరుగుతుంది. అది సర్జరీతో క్లోజ్ చేయడం అనేది సాధ్యం అవ్వదు. అలాగే ఫిస్టులాలో మైల్డ్ టు సివియర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. ఫిస్టులాలో కూడా ఏ సర్జరీలో కూడా ఇక్కడ మనకి సర్జరీతో పూర్తిగా హీల్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. బికాస్ దెర్ ఈస్ ఓన్లీ ఎవాక్యుయేషన్ ఆఫ్ పస్ అనేది జరుగుతూ ఉంటుంది ఫిస్టులాలో. సో ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అనేది టిష్యూ గ్రోత్ అవ్వాలి. సో యాజ్ సూన్ యాజ్ సర్జరీ చేసిన వెంటనే ఇది హీల్ అవ్వదు, మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. పస్ అక్యుములేషన్ కూడా మళ్ళీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫిస్టులాలో కూడా క్రానిక్ ప్రాబ్లం ఎక్కువ టైం తీసుకుంటున్నప్పటికీ
ఫిస్టులాలో హోమియోపతిలో పూర్తిగా తగ్గిపోయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. 100% రిజల్ట్ అనేది మనకి ఫిస్టులాలో చూస్తూ ఉన్నాము. వెరీ బిగ్ ఫిస్టులాస్ కూడా, ఈవెన్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఫిస్టులాలు కూడా మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా తగ్గిపోయిన కేసెస్ 99% అని చెప్పుకోవచ్చు. సో మైల్డ్ ఇంటర్స్ఫింక్ట్రిక్ ఫిస్టులాస్ 0.5 mm ఫిస్టులాస్ అయితే వితిన్ 2-3 మంత్స్లోనే అది హీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎనీ కండిషన్, హెమరాయిడ్స్ కానివ్వండి, హెమరాయిడ్స్ అంటే పైల్స్ కానివ్వండి, లేదా ఫిషర్స్ అండ్ ఫిస్టులాస్, మూడిటికి కూడా హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. పర్మనెంట్గా ఇవి మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నవ్యశ్రీ గారు రంగారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. అది నాకు మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుందండి, బ్లీడింగ్ ఏం అవ్వట్లేదు. ఓకే, ఎక్స్టర్నల్గా మీకు ఏమైనా బొడపల్లాగా కనిపిస్తున్నాయా రెక్టమ్ దగ్గర? కనిపిస్తున్నాయండి, ఒకటి కొంచెం పెద్దగా ఒకటి చిన్నగా అనిపిస్తున్నాయి. బ్లీడింగ్ ఏం అవ్వట్లేదు కానీ పెయిన్ వస్తుంది. సో అవి పైల్స్. సో మీకు కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్నట్టయితే కనుక దాన్ని సరి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి వెయిన్ ఆర్ పైల్ అని చెప్పుకోవచ్చు. ఆ పైల్ని తగ్గించేటువంటి మందులు ఉన్నాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే కనుక ఆ పైల్ని తగ్గించేటువంటి మందులు ఇస్తాము. బట్ అలాంగ్ విత్ దట్ నెక్స్ట్ లెవెల్లో మీకు మళ్ళీ పైల్ డెవలప్ అవ్వకూడదు అనుకుంటే కనుక మీరు డిఫరెంట్, అంటే దానికి అండర్లైన్ కాజ్, రూట్ కాజ్ ఏంటి అని చూసుకొని దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ ఉంది, కాన్స్టిపేషన్కి గల కారణాలు ఏంటి అనేది చూసుకుంటాం. నాట్ ఓన్లీ డైట్గా, కొంతమందికి డైట్ అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పటికీ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది తక్కువగా ఉంటాయి. ఇలాంటి కండిషన్ ఎందుకు వచ్చింది అని చూసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ అండర్లయింగ్ హైపోథైరాయిడ్ కండిషన్, ఇంటెస్టైనల్ మూమెంట్స్ చాలా స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అండర్లైనింగ్ హైపోథైరాయిడ్ కండిషన్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో అల్సరేషన్స్, డియోడినల్ అల్సర్స్ లేదా లార్జ్ ఇంటెస్టైన్ అల్సర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ అల్సరేషన్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఈ యొక్క పైల్స్ని కూడా పూర్తిగా క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అంటే వీటన్నిటికీ కారణం కాన్స్టిపేషనే మెయిన్ కాబట్టి అసలు గట్ హెల్త్ని హెల్దీగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఎస్, గట్ హెల్త్కి యూజువల్లీ మనం తీసుకునేటువంటి ఆహారమే ముఖ్యమని చెప్పుకోవచ్చు. కొంతమందిలో గ్యాస్ట్రైటిస్ డ్యూ టు హెలికోబ్యాక్టర్ అనేది చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. బికాస్ అన్వాంటెడ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా డెవలప్ అయిపోయిన తర్వాత ఇంటెస్టైన్స్లో న్యాచురల్గా ఎక్కడైనా డిజీజ్ ఉంది, ఎక్కడైనా వాపు ఉంది, ఆ ఇంటెస్టైనల్ లైనింగ్ అంతా కూడా వాపుకు గురైంది. సో ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ రాకుండా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్ తీసుకోవాలి. యాక్టివిటీ ఆఫ్ ఇంటెస్టైన్స్ కూడా పెంచడానికి సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం తగ్గట్టుగానే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకు అండర్లైన్ కండిషన్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి వాటర్ ఇంటేక్ అనేది ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డైజెషన్, ఇంటెస్టైనల్ మూమెంట్స్ అండ్ బవల్ మూమెంట్స్ ఈజీగా ఉండేటట్టుగా, గ్యాస్ డెవలప్ అవ్వకుండా, వివిధ రకాల బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అండ్ ఈ పైల్స్ కానీ ఫిషర్స్, ఫిస్టులా, ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ డైలీ రొటీన్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? చాలా వరకు. యూజువల్లీ మార్నింగ్స్ వాళ్ళు మోషన్ పాస్ చేయాలి అంటే కూడా భయపడుతూ ఉన్నటువంటి కండిషన్స్ మన దగ్గర వస్తూ ఉంటాయి. అంటే ఒక్కసారి మోషన్ పాస్ చేసిన వెంటనే కొంతమందికి హాఫ్ అన్ అవర్ వరకు పెయిన్ రావచ్చు, కొంతమందికి డే అంతా కూడా పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఫిషర్ సివియర్ ఉన్న వాళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఫిస్టులా కూడా ఎక్కువ ఉన్న వాళ్ళలో డే టు డే యాక్టివిటీ, వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం, కూర్చోలేకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో ఈ 3 కండిషన్స్లో కూడా, ఈవెన్ హెమరాయిడ్స్లో కూడా పెయిన్ అనేది సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ దో బబల్స్ పాస్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకే పెయిన్ ఉన్నప్పటికీ వాళ్ళకి డైలీ ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సివియర్గా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఇంటర్నల్ పెయిన్. రెక్టమ్ నుంచి యానల్ కెనాల్ వరకు కూడా ఇంటర్నల్గా పెయిన్ ఎక్కువగా ఉంటుంది కనుక డైలీ యాక్టివిటీ, మార్నింగ్ యాక్టివిటీ అనేది పూర్తిగా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సబిత గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.